హాయ్ అండి. హలో. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే గోంగూర పచ్చడి. ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అన్నం రోటీలోకి చాలా బాగుంటుంది. నోటికి ఎప్పుడైనా కమ్మగా తినాలనిపించినప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. 3 కట్టలు గోంగూర ఆకులని తెంపి ఫ్రెష్గా ఒక 2-3 సార్లు మట్టిపోయేంత వరకు కడుక్కొని పెట్టుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఈ ప్లేట్లో ఇలా తెంపుకొని ఆకులన్నింటినీ ఫ్రెష్గా ఒక 4-5 సార్లు అయినా సరే చక్కగా కడుక్కోవాలి. ఆకులకు కట్టల కింద మట్టి ఉంటుంది కదా, మట్టి అనేటిది చక్కగా వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఇలా స్టవ్ ఆన్ చేసిన తర్వాత కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత అదే కడాయిలో ఎండుమిరపకాయలని యాడ్ చేసుకొని వీటిని అన్నీ చక్కగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని పక్కకి తీసి పెట్టుకోవాలి. వీటిని కొద్దిసేపు ఫ్రై చేశాక ఇలాగే ఫ్రై చేస్తూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలు అనేటివి మాడతాయి, లేకంటే ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మంచి రంగు, రుచితో పాటు టేస్ట్ కూడా పచ్చడికి మంచిగా వస్తుంది. ఈ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే ఈ కలర్లో వచ్చింది కదా. ఇలా మిరపకాయలన్నీ ఫ్రై చేసుకున్నాక పక్కకి తీసి పెట్టుకోవాలి. అదే కడాయిలో జీలకర్ర కొద్దిగా 7-8 వెల్లుల్లిపాయలు పొట్టు తీయనివి వేసుకొని, ధనియాలు కొద్దిగా వేసుకొని, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని చక్కగా వీటిని ఫ్రై ఇలా దూరగా వేగిన తర్వాత పక్కకి తీసి పెట్టుకొని అదే కడాయిలో ఒక 4-5 పచ్చిమిర్చీలు అయితే వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చీలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేయించుకున్నాక అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు వేయించుకున్నాం కదా ఇందాక, ఆ పచ్చిమిర్చీలు, ఎండుమిర్చులు వీటన్నింటినీ ఒకసారి ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా పొడిగా వచ్చిన తర్వాత దీన్ని ఇలాగే పక్కకి తీసి పెట్టుకున్నాక గోంగూరను ఉడికించాం కదా, అది కూడా ఇలాగే మిక్సీ పట్టేసుకొని కలుపుకోవాలంతా కలిసినట్టు. మరో కడాయిలో ఇలా తాలింపు అయితే వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని దాంట్లోనే ఎండుమిర్చిలు 2-3 వేసుకొని, కరివేపాకు రెబ్బలు 2 వేసుకొని కొంచెం పసుపునైతే యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని గిన్నెలో అయితే తాలింపు వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకుంటే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని దీంట్లోనే చివర్లో ఇలా సాల్ట్ వేసుకొని కలిపేసుకుంటే మనకు పచ్చడి అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.